సర్టిఫికేట్ నాకు పంపిస్తాడు. నేను 2-3 సార్లు ఓపెన్ చేశాను సఖీల సినిమా అనుకోండి, తెర చూస్తే మామూలు కనిపించాడు. ఆ తర్వాత ఓపెన్ చేయడం మానేశాను. బ్రహ్మాండం ఇప్పుడు చేస్తాడు. చూశాను, కాళ్ళు పట్టుకున్న చూశాను, కాళ్ళు పట్టుకున్న లాగిన చూశాను. అద్భుతంగా మిమిక్రీ చేస్తాడు. ఒకసారి చెప్పడం అందరం థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారు గురేట్ భాస్కర్ అన్న అన్నకు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. అండ్ ఎస్పెషల్లీ టుడే ఇచ్చేసినటువంటి మహారథులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అండ్ ఈ రోజు ఊరంతా సంక్రాంతి ఈ యొక్క బ్యూటిఫుల్ సాంగ్ లాంచ్ కి హీరో మా రవి గారికి సో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ సుధాకర్ అన్న. అండ్ ఇప్పుడు మీకోసం ఒక అద్భుతమైన ఐటమ్ అన్న గాలిపటాల సుధాకర్ అన్న గాలిపటాల సుధాకర్ గా ఆయన అద్భుతమైన డాన్స్ తో ఇమిటేషన్ డాన్స్ తో ఎలా ఆదరించారు. ఇప్పుడు ఒక చిన్న ఐటమ్ ఏంటంటే ఒక 5-7 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి అందరూ సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుంది అనేది నాన్ స్టాప్ బ్రీతర్స్ మీకు చేస్తానండి. ఎందుకంటే సరదాగా మీ అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి ఉత్సాహంగా క్లాప్స్. రైట్, ఏమండి ఈ రోజు ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమండి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం అసంతో ముందుకెళ్ళాలి. ఏమండి ప్రతి ఒక్కరికి నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. వాటిని విమర్శించరు, సత్యాన్ని మన దేశ సాంప్రదాయాన్ని పాటించుకుంటూ ముందుకెళ్దాం. అన్నలకు చెల్లెలకు ఆకమలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినాం. అలా గట్టిగా చెమలు పెడదామా, గట్టిగా చెమలు పెడదామా, అదే మాదిరిగా ముందుకెళ్దామన్నా ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. జగన్ విసిన బాణని నేను మీ రాజ్యాంగం అదే మాదిరిగా ఈ రోజు తమ్ముళ్ళు ముందుకు పోదాం. ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అందరూ సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ మీ బాలయ్య బాబు ప్రతి ఒక్కరికి మరొకటి కాదు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు. అడుగులు మోపైనారా ఇట్లా అయితే అవుతుంది బంగారు తెలంగాణ గట్టిగా సభ కొట్ట అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే మాదిరిగా జై తెలంగాణ. రాజా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏంటి, సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా బుద్ధిగా చూడండి 191 దేశాలు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్టికల్ వచ్చింది. అందరికీ సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా జన సైనికులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అబ్బి అన్నా. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నా. ఎవరెవరెవరు అన్న విచ్చేసిన వంటి మగజాత అనుముత్యాలకి అన్నలకి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ముందుకు వెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విచ్చేసిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ముందుకెళ్ళండి. ఎన్నో పొట్టించిన దేవుడు కనబడితే అదనే చల్ల వస్తా. ప్రతి ఒక్కరికి విచ్చేసిన వారికి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏమండి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా జలుకురా బెల్లం. ఏమండి ఈ సంవత్సరమైన మా మగాలు బాగుండాలండి. అదే విధంగా ముందుకెళ్దాం. సో థ్యాంక్ యూ అండి. ఇలా చేసుకుంటే చాలా వయసు చేయొచ్చు. లాస్ట్ టైం అయితే 3 బాసులు కాంపిక్స్ ఒకరేమో యాంకరింగ్ అంటారు, ఒకరేమో కామెడీ. నన్ను యాంకరింగ్ పిలిచింది సుధాకర్ అన్న. నీకు తెలుసారా లుంగి ఇస్తారా రారా అన్నది. లుంగి సుధాకర్ అన్న లుంగి ఇస్తారా నీకు మంచి స్టేజ్ పైన దారా అన్నాడు. లుంగి కుట్టించాడు.
ఏ యాంకరింగ్ చేస్తున్నా అప్పటి నుంచి స్వాగతం సుస్వాగతం చేసుకుంటూ బంధుమిత్రులకు అంది స్వాగతం, హ్యాపీ బర్త్డే రవణ. సుధాకర్ గారు ఎక్కడ ఉన్నా ఒకసారి వస్తే బాగుంటుంది. హలో హలో హలో. సో ఇప్పటిదాకా కామెడీ లేదు, ఇప్పుడు వస్తుంది కామెడీ. కొంచెం దూరంగా ఉండండి. హలో చెక్. హలో. ఇంత అద్భుతమైన ఈరోజు ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి మన తెలుగు రాష్ట్రాల్లోనే కదండి, తమిళనాడు నుంచి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. మా పాప డిస్టర్బ్ చేయకూడదు, ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకి డిస్టర్బెన్స్ అనేది మీరు కూడా సీట్లో చదవకండి, అలాగే కూర్చోండి. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే ఎమ్మెల్యే గారిని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. పేమెంట్ లేదు, మూడు రావట్లేదు సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. నాకు అస్సలు రావట్లేదు సార్. ఒక నిమిషం మాట్లాడుకుంటావు ఫోను. పని మాట లేకుండా వచ్చాడు అనుకుంటున్నావా? వాళ్ళు అనుకోవట్లేదు ఉన్నాను సార్. అమౌంట్ నేనే కట్టాను రే. కాలు మొక్కు దగ్గర సార్. ఈరోజు సంక్రాంతి పాట. అర్థం ఇది. ఈ అబ్బాయి ఎవరు? సార్ యాంకర్ సార్. పేమెంట్ లేదు. దూరం విచ్చేసిన బంధువులకు స్వాగతం తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ. సో నా గురించి నేను తర్వాత చెప్తాను. ముందుగా ఈ సాంగ్ గురించి మాట్లాడాలి. ఈ సాంగ్ గురించి చెప్పినట్టయితే ఒక అద్భుతమైన సాంగ్. అందులో వచ్చేసి మా తాతగారు ఎవడో ఎదవా, ఎవడో ఎదవా కొద్దిగా మాట్లాడుతుంటే నవ్వుతున్నారా? ఈ పాట లేదు. సార్ ఎవరి గురించి చెప్తున్నారు? మా తాత గురించి. తాత గురించి ఎదవా అనిపిస్తుంది. బసప్ప దూరం నుండి సెక్యూరిటీ పంపించండి, ఇక్కడ అబ్బాయిని పంపించండి. సార్ సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి మనిషి పెట్టుకో, రేయ్ మనిషి పెట్టుకోరా. ఏది ఎక్కడ పెట్టాలో కూడా తెలియదురా నీకు? సిగ్గు లేని ఎదవా, ఎవరినంటున్నారా? ఎవడో బుద్ధి లేని ఎదవా. ఏమైంది? చూడండి సార్, అది ఇప్పుడు జుట్టు సార్ అని కనిపిస్తుంది ఎక్కడైనా? లోపల బుర్ర ఉందా? కొద్ది నేను మాట్లాడడానికి వచ్చాను రా. రోడ్డు కట్టండి, కారు పెట్టారు, ట్రాఫిక్ జామ్. బుద్ధి లేదురా నీకు? సిగ్గు లేదురా? సిగ్గులేని విధవా? కలర్ లేదురా? ఆ కారు కలర్ లేదు సార్, రెండు కలర్స్ తీసుకొచ్చాయి. కలర్ గురించి ఎందుకు? కలర్ చెప్పాలి కదా సార్. ఏ కారు పక్కకు తప్పుకో. సార్? కారు నెంబర్ ఒకసారి. కారు అవును, నెంబర్ ఎంత కారు? 0000 సార్. కారు నాదిరా. సార్ అప్పటికి డౌట్ వచ్చింది సార్, ఆ కారు బ్లాక్ మీరు బ్లాక్. అరే చెప్పులు స్కేరండి ఒకటి. సార్ 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 సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడివాడ నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి గుడివాడకి అలా మధ్యలో వాటర్ వస్తుంటే అక్కడ నుంచి ఒక పెద్ద కుళాయి వచ్చేసి అక్కడ నేను మాట్లాడాలా? దగ్గరికి రా, దగ్గరికి రా నాన్న. హలో చెప్పారు. ఈ అబ్బాయి ఎవరు? ఓసారి హలో చెప్తారు. హలో. ఏం అదే గుర్తు. ప్రసాద్ ల్యాబ్ లో ప్రోగ్రామ్ ఇస్తామని 10 సంవత్సరాల క్రితం మోసం చేశారట. అప్పటి నుంచి పిచ్చోలో తిరుగుతున్నాడు. ఆయన ఏం కాదు, ఆయన ఏం కాదు. మీరు పక్కకు కప్పుకుంటారా? సారీ అండి. 1947 మా తాతగారు ఒక అట్టే ఉన్నాం. ఎన్నిసార్లు చెప్తారు అట్టేనని? ఇయ్యను ఏం చెప్పలేదు. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి కాకినాడ నుంచి గుడివాడికి, గుడివాడ నుంచి కాకినాడకి మధ్యలో ఏయ్, ఏయ్, ఏయ్. సుధాకర్ గారిని అభినందించి 10 రూపాయలు కంపెనీ తీశారు సార్. ఏదో రాశారు సార్. అడవి రాముడి చిత్రం నుంచి ఆరేసుకోపోయి పారేసుకోపోయి. సిగ్గు ఎదురా నీకు? ఎమ్మెల్యేని పట్టుకుని పాట పాడమని అడుగుతున్నావు. నేను ఆర్కెస్ట్రా సింగర్ కాదురా. 10 రూపాయలు ఇస్తుంది చెప్పాలి. 10 రూపాయలు చదివించారు సుబ్బారావు గారికి, ఆయన కుటుంబ సభ్యులుగా భగవంతుడు మేరీ మాత, జగన్మాత అందరూ ఆశీర్వదించారు. సార్ క్యారీ ఫోన్ వచ్చింది. సార్ ఇక్కడ ఎప్పుడు చేయాలి నీకు? సార్ నాగరాజు సార్. హలో రాజు.
పేమెంట్ లేదు కదా. సో మధ్యలో కాదు మా బ్రదర్ మా దూరం 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి కాకినాడ నుంచి గుడివాడికి, గుడివాడి నుంచి కాకినాడకి అలా మధ్యలో వస్తుంటే ఆడుకో అరే కాదు బర్రెలు కట్టేసినాడు ఎవరు ఆ దోసగాడు సార్ పక్కకి కనిపిస్తున్నాను ఇక్కడికి వచ్చిన అరే కొంచెం పక్కన కట్టరా అవన్నీ ఆ బర్రెలని పక్కనయ్యా ఈ తిరిగి తీసుకో ఎవరన్నాడు నన్నుగారు 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి కాకినాడ నుంచి గుడివాడికి, గుడివాడి నుంచి కాకినాడకి సెల్ఫీ నువ్వు రా రాజు. ఓకే ఓకే వినిపిస్తుంది ఇద్దరు వచ్చి. ఓకే రాజు, ఓకే రాజు, ఓకే థ్యాంక్ యూ. అరే ఒక ఫోటో సార్ రండి రా. మీ మొక్కం చూడ కానీ కెమెరా వాచ్ చేసుకోండి. కెమెరా సౌండ్ సార్ అది. ఫోటో ఇక్కడ చేయాలరా. రెడీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి ఏం పీకాడు మీ తాత గట్టి? మా సుధాకర్ అన్న పాట గురించి మాట్లాడారంటే మా తాత పైప్ వేసాడు, మా మామ రాడ్ వేస్తుంది. సిగ్గు లేదురా? చుట్టు పెంచితే సరిపోతురా, అందులో బుర్ర పెంచాలి. మా సుధాకర్ దేవుడురా. అలాంటి అన్న పాట కోసం వచ్చి ఎవడ గురించి చెప్తావా? పేమెంట్ లేదురా. ఒకసారి గట్టిగా చెప్పట్లు సుధాకర్ అన్నది. చూసారా సుధాకర్ గారు, మీరు వస్తే కానీ సౌండ్ రాలేదు. కమిడియన్ అంటే ఉంటాడు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు రావాలి. ఎక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. ఈ రోజు కూడా వస్తాయి. కొత్తది కొత్తది ఊరు లోకేష్ సంక్రాంతి. లోకేష్ వాయించి అవి అయిపోయింది. చంద్రబాబు లోకేష్ వాయించి ప్రకాశ్ రాజ్ గారు. తెయ్యగుంది. తీయగా ఉంది. ఆ రకంగా కూడా సమోసాలు కూడా తీయగా స్వీట్ కార్న్ కూడా పెట్టారు. అది చాలా రుచిగా ఉన్నాయి. నేను ముందే చెప్తా ఉన్నాను, భాస్కర్ గారు ప్రకాశ్ రాజ్ గారి వాయిస్ కూడా ఇమిటేట్ చేస్తాను. అవకాశం ఇస్తారా అని అడుగుతా ఉన్నాను. ప్రకాష్ రాజ్ వాయిస్ అద్భుతంగా చేస్తాడు. ఏరా ఎవడు 4 సంవత్సరాల సర్వీస్ లో స్టూడియో చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఒక్క స్కిట్ ఇచ్చావా? 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు అంటున్నావు. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చా, ఏం చేస్తావు? అరే ఇలా వచ్చి ఆయన వాయిస్ చేసుకుంటూ తిరిగితే ఎన్ని సంవత్సరాలు ఇక్కడే తిరగాలి? తిరుగుతూనే ఉంటా. నువ్వు ఎంతేంత వరకు తిరుగుతూనే ఉంటా భాస్కర్. ఇంకో వాయిస్ మహేష్ బాబు. ఎప్పుడు వచ్చావని కదా నేను, ఇది ఎప్పుడు వచ్చావని కదా నేను. అది మహేష్ బాబు వాయిస్ లో లేదు. ముక్కు చీదుకున్నప్పుడు అది మహేష్ బాబు. బాగానే ఉందన్నా, ముక్కు బాగానే ఉందన్నా. ఇది మహేష్ బాబు. తప్పు లేదు రండి. 15 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు తిరిగినా ఆర్టిస్ట్ అవ్వడం. అది మహేష్ బాబు ఇదేవాడు చెప్పండి. మరి ఎట్లా చేయాలన్నా మహేష్ బాబు? మహేష్ బాబు వాయిస్ చేసేటప్పుడు ఊరంతా దత్తత తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగుల రోడ్లు వేసి వెళ్ళిపోతాం అనుకున్నారా? మరి చిన్నగా చెప్పన్నా డైలాగు. అంత ఫాస్ట్ గా పోతే ఎట్లన్నా, నేను ఎట్లా చెప్పాలన్నా? సరే నీకు వచ్చిన ఒక వాయిస్, అద్భుతమైన వాయిస్. బాలకృష్ణ గారు వాయిస్. నేను ఆ 3 చేయొద్దన్నా. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఇది నాకు వచ్చిందే 3 వాయిస్. అవి కూడా చేసేది. మళ్ళా సమోసాలు తిందామన్నా కూడా సమోసాలు కాదు లేవు. వచ్చిన 3 వాయిస్లకు ఎవరు అవకాశం ఇస్తాడు? అన్నా 3 సమోసాలు కావాలి. బాలకృష్ణ కాదన్నా భాస్కర్. చూడు ఎక్కడికి వెళ్ళక్కడ అలా తిరిగితే అక్కడే ఉంటాడు. అమ్మ వద్దా. ఎవరైనా చెప్పాడు అనుకో, నాకు ఇక్కడే పెట్టు. ఆ గేట్ నుంచి బయటకు వెళ్ళి అంటారు. వద్దాను. పొద్దు నీ దగ్గర ఉంటే నాకు చేయాలి. అది అద్భుతమైన వాయిస్. అది వదిలేసి కంతరగాడి అది బాలకృష్ణ అంట. మన నాగేశ్వరరావు గారు వాయిస్ చేస్తారు. వద్దు, ఎందుకు ఇంకా సుధాకర్ వయసు నీ వయసు ఒకటే కొత్తగా మన పోసాని కృష్ణమురళి గారు వాయిస్. అయిపోయింది. ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఖాళీగా. రాజా ఐ లవ్ యూ అంతే సరిపోతుంది కదన్నా. అక్కడికి వెళ్తే 50 రూపాయలు ఇస్తాడు. వచ్చి తీసుకుని ఊరు వెళ్ళిపో. 50 రూపాయలకి ఊరు ఎట్లా పోలన్నా? కాచిగూడ కూడా పోలేనన్నా. అక్కడికి పో. అక్కడికి వెళ్ళి ఇంకొకటి ఎవరైనా అడుగుతా అక్కడి నుంచి పో. అంటే అంతేగాని 50 రూపాయలు నువ్వు ఇవ్వవు. అంతేగాని కొత్త వయసు ఇంకొకటి ఏం చెయ్యు. అంతే. అంతే. ఆ 3 వయసులే. ఇంకా నువ్వు ఏదైనా డౌట్ ఉంటే చెప్పు. వద్దు, నాకు అంత టైం లేదు, నాకు అంత ఓపిక లేదు. వెళ్ళిపో. ఒకసారి గట్టిగా చెప్పండి మా లక్ష్మీనారాయణకి. అదే లక్ష్మి సూపర్ రా. నీకు ఇచ్చిన
ఇచ్చిన 3 వాయిస్ చేయించారు. నిజంగా చెప్తున్నా అండి, మిమిక్రీ ఆర్టిస్టులు అంటారు వాళ్ళ దగ్గర 2 వాయిస్లు ఉంటాయి. చెప్పండి అదొకటి ఉంటుంది, లేకపోతే అయ్యా ఎప్పుడు వచ్చేవాడు కదయ్యా అది రాజశేఖర్ రెడ్డి, ఇవి 2 ఉంటాయి. ఓకే, సాధారణంగా ఇప్పుడు మన హీరో రవి గారు కానీ సుధాకర్ గారు రియల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఒకరోజు కొన్ని ప్రోగ్రామ్కి వెళ్తా ఉండే ఒకడు బేవసగా గుర్తుపడతాడు. ఎంత గుర్తుపడతాడంటే, అరే భాస్కర్ గారు మీరంటే పిచ్చని బాబు, కోసుకుంటాను చచ్చిపోతానంటాడు. వీడు గుర్తుపడితే పర్వాలేదు, గుర్తుపడలేనివాడికి మనల్ని పరిచయం చేస్తాడు. వాడు ఎప్పుడు టీవీ చూడు. ఒకరోజు రియల్గా జరిగిన సిచ్యువేషన్, ఆయన తీసుకెళ్లి పరిచయం చేశాడు ముసలాడికి. బాబాయ్ ఎవరనుకున్నావు, బుల్లెట్ భాస్కర్. ఆయన ఏమన్నాడు తెలుసా, మీ మెకానిక్ షాప్ ఎక్కడని అడిగాడు. అంటే బుల్లెట్ భాస్కర్ అంటే ఆయనకి మెకానిక్ అని ఉద్దేశం. సార్ యాక్చువల్గా నేను మెకానిక్ కాదు సార్ అంటే వాడు ఏమన్నాడు తెలుసా అండి, ఓహో బుల్లెట్ ఒకటే చేస్తావా, టీవీఎస్ 50 చేయమని అడిగాడు. సో ఇలా రియల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. సో ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ సద్దాం గారు, ప్లీజ్ వెల్కమ్. అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నొచ్చాడు, చేశారుగా. ఇంకెవరున్నారు, సుధాకర్ గారు, యాదవ్ రాజు రా, అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్. చెప్పన్నా ఏం చేయాలి అన్నా? ఏం చేయాలి చెప్తే దాన్ని బట్టి చెప్తా. నువ్వు ఎస్టీస్ చెప్పానా ఏమన్నా ప్రకాశం చేయమంటావా? సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మంటారా నేను? అది మొహం మీద కొట్టి ఏముంటుంది, గొప్పమ్మ పేస ఉంది. నెక్స్ట్ తోడుకో అన్న కొంచెం. ఓకే, మహేష్ కూడా చెప్పు. అదన్నా ఇదన్నా ఏం చెప్తాడు అంటారు. పాప ఈ సీన్ కొంచెం. తమ్ముడు బల్క్ ఏందా డైలాగు? తమ్ముడు పండుగలు కావాలా? ఎవడు కొట్టి తిమ్ము తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు, అది పండుగ. చెప్పు. అన్నా నెక్స్ట్ వద్దన్న, నాకు రావాలి మంచిగా వస్తాయి. మొన్ననే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఇట్లా రారా అజయ్ అన్న రాజశేఖర్ నేను చేసేది నువ్వు చేసేది నేను చేస్తా. ఫస్ట్ నువ్వు చేయరా, ఎస్టీ చేస్తా నేను. రాజశేఖర్ చాలా సంతోషం సంతోషం నాన్న అన్నారా? నేను వచ్చినారు అందరూ నేను చేయను. అది పాట రాదు, దాని మళ్ళీ దానికి పేరు మిమిక్రీ పేరు పెట్టి మళ్ళీ అదేదో పెద్ద సూపర్ హిట్ సాంగ్ లాగింది, మీకు తెలుసా అలా మిమిక్రీ పాట. దయచేసి మీ సొంత వాయిస్ అమ్మాయి పాట దాని కూడా చెప్పలేని గుండె కోత ఇది కాస్త
జాలి పడరా సింహరాశిలో పుట్టిన సూర్యుడే నీవురా రమ్మనలేను చెరగనేను శిలను కానురా మీకు అందరికీ గుర్తుంటే అప్పట్లో బేబీ అనే సింగర్ బాగా పాపులర్. గుర్తుందా? ఎంతమందికి గుర్తున్నారు బేబీ గారు? ఈయన బాబీ. అన్న మా కోసం ఒక రెండు పాటలు వేసి. సరే రే. తమ్ముడు గట్టిగా చెప్పట్లో అద్భుతమైన సింగర్. అయితే మిమిక్రీ సాంగ్ కొంచెం వికటించింది. ఇప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్, పాటలు పాడను. నువ్వు అద్భుతంగా మంచి సింగర్, నీ సొంత వయసులోనే పాడు. ఇప్పుడు సాకేత్ గారు మా కోసం ఒక రెండు. మీకోసం రెండు అంటే మీరు అడిగితే డౌట్ వచ్చింది రెండు అంటే. ఈయన యూజువల్గా వేరే అడుగుతారు రెండు అని. ఏం పాడాలి? భయ్యా సంక్రాంతికి బతుకమ్మ ఏంటి భయ్యా? సంక్రాంతి ఈవెంట్ భయ్యా. ప్రొడ్యూసర్ గారు డబ్బులు కూడా ఇవ్వలే, ఇంకా పాటకే ఇవ్వలే ఆయన. ఆయన నా పేమెంట్ మొత్తం పెట్టి ఆ చొక్కా కొట్టించుకున్నారు. రండి సార్. అయ్యా సుధాకర్ గారు, ఆ కాలర్ బటన్ పెట్టండి ఫస్ట్. రాజువా సార్? నాగరాజా? సుధాకర్ గారు సరే అందరూ బయలుదేరుతామండి, ఈవెంట్ అయిపోయింది. సో ఈరోజు ఈ పాట నాతో పాడించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మా శ్రీనివాస్ రెడ్డి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాటకి. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి అన్న, ఈరోజు ఈ పాట నాతో పాడించినందుకు. పాడినప్పుడే చెప్పారు యూట్యూబ్ సెన్సేషన్ అవుతాను నేను అని. థ్యాంక్ యూ సో మచ్. సంచలన సాకేత్ అని బిరుదు ఈ రోజు నుంచి నాకు ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా పేమెంట్ ఇవ్వలేదు, యాంకర్ పేమెంట్ ఇవ్వలేదు కాబట్టి మనమే అనౌన్స్ చేసుకోవాలి. సో సంచలన సాకేత్గా ఈ రోజు నుంచి పిలువబడుతున్న నేను మీ అందరి ముందు ఇలా ఈరోజు మాట్లాడటం, అలానే ఇప్పుడే ఫేస్ షీల్డ్ తీసి మాస్క్ పెట్టిన మా అభి గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులైంది మిమ్మల్ని మాస్క్లో చూసి, టీవీలో కూడా ఫేస్ షీల్డ్లోనే చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ గారు మీరు పాట పాడండి, రండి. నేను ఏదో కష్టపడి అందరూ కూర్చోబెట్టించాను. మనకు రాని పని చేయకూడదు. ఇక ఇదే మరి, మనకు రాని పని చేయకూడదని 8 ఏళ్ల నుంచి కామెడీ చేస్తున్నాడు. అదే రండి రండి, మంచి పాట పాడు. పాట పాడండి. ఏం పాడాలి చెప్పండి. మీరు పక్కన ఉంటే నాకు ధైర్యం వస్తుంది. మంచి పాట. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన కూర్చాడు. ఈ పాట భాస్కర్ గారి మీద రాయడం జరిగింది. అందులోని గండు పిల్లి అనేది ఏదైతే ఉందో అది ఆయన మీద రాయడం జరిగింది. ఈ పాట అలా వైకుంఠపురం చిత్రం నుంచి. ఒకవేళ ఇదే పాట అంటే ఈ పాటని ఒకప్పుడు ఘంటసాల గారు పాడి ఉంటే ఎలా పాడేది? ఇప్పటిదాకా 3 వచ్చారు కదా స్టేజ్ మీద. నేను ఆ జాతి కాదు అనమాట. కాబట్టి ఘంటసాల గారి పాడితే ఎలా ఉంటుందన్నది తప్పకుండా చేద్దాం. మీ అభిమాన గురువు గారు నటుడు చలకి చంటి గారు బాగా చేస్తారు. అలా ఆయన పాడితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా మమ్మల్ని అవగాహన చేసినావు, కరెక్ట్ మూడు వచ్చింది. చెప్పండి సార్. ఇంకొక పాట. ఇంకో పాట పాడ. అది ఇది కాదు, అదే ఇది. అయిపోయింది సార్. పాడనా ప్లీజ్. ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు అసలుకునే కిరాకే నన్నే కెలక్కే మసులుతుంది దిమాకే నువ్వే ఫసక్కే. ఏంటది? ఒక పాటకి ఇంకో పాట మ్యూజిక్ ఏంటి? వాడేసిండు వీళ్ళు జబర్దస్త్ ఎడిటర్స్ అందరూ ఇట్లనే ఉంటారు. నువ్వు చెప్పు నేను చేస్తాను. నువ్వు చెప్పింది చేస్తా. పేమెంట్ ఎట్లా? కానీ అన్న పాటలు తిరుగుతున్నావు చూసినావా?
అవును అది చెప్పండి స్టైల్ ఎక్కడ సార్? శ్రీదేవి ఫ్యాషన్స్ కదా మీ మిస్సెస్ కొట్టింది. అది కొట్టింది ఎప్పటి నుంచో తెలుస్తుందండి మొహంలో. థ్యాంక్ యూ. వద్దండి, పేమెంట్ ఇచ్చాక మాట్లాడు. వస్తుందా? థ్యాంక్ యూ అండి. సో మినిస్టర్ రావడానికి ఇంకొక 50 మినిట్స్ అండి. ఈ లోపల మనం ప్రోమో చూద్దాం. పాట 5 నిమిషాలు, ప్రోమో 20 సెకండ్స్, 14 నిమిషాలు 30 సెకండ్లు అవుట్ ప్రోమో చూసాక మాట్లాడదాం. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఓకే, రైట్స్ ఆఫ్ అండి. ప్రోమో ప్లీజ్. వచ్చే సమాధానం వాడు సమాధానం పెట్టినాడు. నేనమ్మా లోపల చచ్చిపోతున్నా అరుంధతి నీకు దండం పెడతానే. అలా పప్పు మహాశయ వేసుకుని చూడబాకే వచ్చి ఒక్కసారి సమాధి బద్దలు కొడితే నేను వచ్చి నేను పెళ్లి చేసుకుంటానే. ప్లీజ్ మీరెందుకు అట్లా చూస్తున్నారు అన్న నచ్చిన వారు ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా. వాట్సాప్ రౌడీ గాయ్స్, థ్యాంక్ యూ ముందుగా సుధాకర్ అన్నకి థ్యాంక్ యూ. అండ్ కింద పైన ఉప్పుమా రవి అన్న తోపు అసలుకి మామూలుగా లేడు అన్న. హీరో అయినా సరే ఆ సింపుల్ సిటీ ఎంతసేపు అలాగే నిలబడ్డాడు అన్న. రియల్ లవ్ యూ అన్న. నిజంగా అన్నకి కుర్చీ రాబోయే అట్లా నిలబెట్టినా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది ఏంటనందతే ఒకటి కాదు రెండు కాదు 80 సంవత్సరాలు సమాధిలో పెడతావా? 191 దేశాలు తిరిగాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నా గురించి ఆర్టికల్ వచ్చింది. ఇదిగో నువ్వు కనుక సమాధి బద్దలు కొట్టలేదు అనుకో, జ్యోతి ఉంది పక్కన. జ్యోతి ఎన్నాళ్ళు పెట్టింది ఇది సమాధిలో. నువ్వు సమాధి బద్దలు కొట్టకపోతే నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను. నేను కరోనా వ్యాక్సిన్ తెస్తాను. ఈ సమాధి బద్దలు కొడతాను. అవునా కదా? నచ్చిన కట్టుగా చప్పులు కట్టాను. థ్యాంక్ యూ. సరదాగా ఇంకొంచెం ఏమండి అరుంధతి గారు, నీ మనసులో ఎవరు లేరు, నా మనసులో ఎవరు లేరు. మీ ఇంట్లోనే అవ్వలేదు, నా ఇంట్లో నా బెల్లం లేదు. సమాధి బద్దలు కొడితే తప్పే ఉంది. నా జీలకర్ర బెల్లం నీ జాడీలో నామకే వస్తే బట్టే బాసానా ఎన్నాళ్ళు పెడతావే మగవాడిని లోపల? ఒకటి కాదు రెండు కాదు. ఏమే అరుంధతి వచ్చి సమాధి బద్దలు కొట్టవే, నీకు దండం పెడతావరా? ఈ మగవాళ్ళు ఉన్నారు చూసారా, ఆడవాళ్ళు ఎప్పుడు అలాగే సమాధిలో ఉంటారా? వీళ్ళు మారు రా, నేను వెళ్ళిపోతాను. అరుంధతి పెళ్ళొద్దు, ఏమొద్దు, ఈ సమాధి వద్దు. ఈ విధంగా సో చమ్మక్ చంద్ర గారి వాయిస్ యూనిక్ గా తీసుకోవచ్చు. ఇదే డైలాగ్ ని మన కమెడియన్ సప్తగిరి గారు కనుక వచ్చి ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది సరదాగా? గొల్లి మార్ మార్ ఎవరెవరెవరెవరు ఎవరో సమాధిలో పెట్టారు ఇక్కడ. ఏమి అరుంధతి నువ్వేనా సమాధిలో పెట్టింది? ఏరా మళ్ళీ వచ్చేసావా అక్క? ఊరికి అన్నానక్క, ఆ మాత్రం వచ్చేస్తావా? ఏందక్క నీ ఆవేశం? అక్క వచ్చే సమాధిలో పెట్టేసి ఎన్నాళ్ళు పెడతావా అక్క? ఊరికినే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నానక్క. ఆ మాత్రం సమాధిలో పెట్టేస్తావా అక్క? ఈ పెళ్ళొద్దు ఏమొద్దు. ఒరే సుధీరా ప్రవీణ ఆడపోయారా? గులాబ్ జామ కనుక ఆడిపోతేనేదా? అరే ఇక మీద నుంచి మనం గుంపులు గుంపులుగానే వెళ్ళాలా, గుంపులు గుంపులుగానే రావాలా అన్న. ఉంటానన్నా అక్క అబ్బా ఆహా అట్నా ఈ విధంగా తీసుకోవచ్చు. అదే స్వర్గీయులు అద్భుతమైనటువంటి విలన్, రాయలసీమ భాషలో చక్కగా హాస్యం పండించే జయప్రకాష్ రెడ్డి గారు కనుక ఈ పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది? గబ్బముండా సమాధిలో పెట్టినావా? మా నాయన సిటీ గండ ఉన్నాడే కానీ వీడి బండ బడవ సమాధి గండ చెప్పు కూడా పోయినాడమ్మి. అరుంధతి ఒక్కసారి వచ్చి సమాధి బద్దలు పెడతావా, లేదంటే నెచ్చి మీద బాంబు వేయమంటావా? నీ పీగా కోసి సమాధి బద్ద పెట్టి అది కప్పుదానా. అదే బాబుమోహన్ గారు కనుక వచ్చి పశుపతి క్యారెక్టర్ వేస్తే, అమ్మా అరుంధతి బొమ్మాలి బొచ్చకో 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 రాత్రంతా కళ్ళకు వచ్చేసావమ్మ. ఒకటే ముద్దులు 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 ముద్దులు. నువ్వు సమాధి బద్దలు కట్టిపోయినా నా దగ్గర సమాధిలో 3 పంది పిల్లలు ఉన్నాయమ్మ. నల్ల పంది, అడవి పంది, ముళ్ళ పంది. బొచ్చకో 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 బొచ్చ బొచ్చకో. సో విధంగా సో బాబు గారి యొక్క వాయిస్ తీసుకోవచ్చు. సో నచ్చిన వారు అండ్ ఇలాగా ఐటమ్స్ ని తీసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా చాలా మంది చేయొచ్చు. అండ్ బాగా నాకు నచ్చిన కమెడియన్ ఎంఎస్ నారాయణ గారు కనుక ఆయన తీసుకొచ్చి ఫైనల్ కి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది?
అబ్బా వాటర్ బాటిల్ వసే అరంతతి నీకు పిల్ల శాపన్ బాబు గిరి బాబు నాగబాబు తాగినట్టు పడిపోతే నన్ను సమాధిలో పెడతావా? ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే చూడ. అరుంధతి సమాధి బదులు పెట్టవే, పట్టుకుంటూ వాటర్ ఇచ్చావు మ్యాటర్ ఇది, మ్యాటర్ ఇచ్చావు వాటర్ ఇది. అరుంధతి పలిగేదే పలుగు. అబ్బా ఈ విధంగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్ ఇదే ఆడియో ఫంక్షన్స్ కి సదాగా మన రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి గారు వచ్చి మన సుధాకర్ అన్న, రవి అన్న పిలిచారు. ఆయన వచ్చి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది సదా చేసి చూపిస్తాను. సో ఆయనలో 2 వాయిస్ వేరియేషన్స్ తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్లో చాలా హైప్గా ఉంటుంది ఆయన వాయిస్, అది స్టేజ్ మీద మాట్లాడే విధానం. ఆర్ఆర్లో భూమారెడ్డి చేసినది భయంకర దూరం, ఆ ప్రాంత ప్రజలందరినీ భయాందోళనకు చేసింది. ఇక్కడ మన సంక్రాంతి సంబరాలు అనే ఒక కాన్సెప్ట్ మీద సుధాకర్ గారు తీసినటువంటి ఈ పాట అది యూట్యూబ్లోనే సంచలనంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు రవిని చూసినప్పుడు బేసిక్గా నాకు ఏమనిపిస్తుందంటే, ఆయన అందం చూస్తున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి ఆయన మీద ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఆయన అంత అందంగా ఉంటాడు. ఎందుకంటే నా నెక్స్ట్ సినిమాలో ఆయన హీరో పెడతాం, ఆయన ఒప్పుకోపోయి నన్ను కన్విన్స్ చేస్తాం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని నన్ను పిలిచారు. సో కానీ ఇప్పుడు నాకు వాట్కా తాగే టైం అయింది. పిలిచారు 7ంటికి, 8:30 అయింది. సుధాకర్ గారు అంటే వ్యక్తిగతంగా ఆయన కామెడీ అని నాకు ఇష్టం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీరు ఉన్నట్టు వెళ్ళిపోతున్నాం, బాయ్. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రముఖుల్ని అంటే రాజకీయ నాయకులను కూడా సరే తీసుకొస్తే, నాకు బాడీ లాంగ్వేజ్లో అండ్ వాయిస్లో పేరు తీసుకొచ్చిన విచ్చేసినవంటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కమ్మలకు, చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన సవినంగా అన్న ఒకసారి గట్టిగా చెప్పులు పెడదామా? అన్న ఒకసారి గట్టిగా చెప్పులు పెడదామా? ఈరోజు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులకు, అన్నలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సుధాకర్ గారి యొక్క హాస్యం కానివ్వండి, రవి గారి యాంకరింగ్ కానివ్వండి, సద్దాం సంబంధించిన నా స్నేహితుల యొక్క కామెడీ ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అదే మాదిరిగా మీరు ముందుకు వెళ్ళాలని, అదే ఈరోజు యూట్యూబ్ సంబంధించినటువంటి పలకా బలబొమ్మ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళి అనేక మందికి హాస్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరికి ఉండే ల్యాప్టాప్ కొట్టుకోవట్లేదు, వైఎస్ఆర్ కొట్టుకోవడం తెలియజేస్తూ అన్న సెలవు తీసుకున్నాను. అన్న ఫ్యాన్ అన్న, అక్క ఫ్యాన్ అన్న, అన్న ఫ్యాన్ అన్న అనే ఒక సరదాగా తీసుకొచ్చారు. ఇక్కడ మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందని చూపిస్తాను. ఫ్యాన్స్ ఒకసారి గట్టిగా వేసుకోవాలి, జోష్ ఎలా ఉండాలి. పవర్ స్టార్ అక్కడ. యా ఈరోజు వ్యక్తిగతంగా ఆహ్వానించినటువంటి సుధాకర్ గారికి, అలాగే చక్కటి పాటల్లో చక్కటి డాన్స్ చేస్తున్న రవి గారికి, యాంకరింగ్ చేస్తున్న భాస్కర్ గారికి, ప్రతి ఒక్కరు ముందున్నట్టు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, చేతిలో దీపం లేదు, రోడ్డంతా గదుగులు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో వ్యక్తిగతంగా అంటే ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి జన సైనికులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి